సంక్రాంతికి గంగిరెద్దులతో నాట్యం ఎందుకు చేపిస్తారో మీకు తెలుసా? సంక్రాంతి మొదలైంది అంటే చాలు ఊరంతా ఎక్కడ చూసినా గంగిరెద్దుల ఆటలే కనిపిస్తాయి. పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అనే రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకు ఏం వరం కావాలి గజాసురా అని శివుడు అడగగా, శివయ్య మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి అనే వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి శివుడు సరే అని గజాసుడు పట్టులోపలికి శివుడు వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దులు ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నందిని ఒక గంగిరెద్దులాగా మారిపోమని చెప్పి గజాసుడు రాజ్యానికి వెళ్తాడు. విష్ణువు ఎన్నో వాయిద్యాలు వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తూ రాజ్యం మొత్తం తిరుగుతాడు. గంగిరెద్దు ఆడే నాట్యాన్ని చూసి రాజ్య ప్రజలు ఎంతో ఆనందపడతారు. గజాసురుడు కూడా విష్ణు వాయించే సమాయికి మైమరిచిపోయి ఎంతో సంతోషిస్తాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని గజాసురుడు అనగా, విష్ణువు నవ్వుతూ నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు. ఆ మాటకు గజాసురుడు అహం దెబ్బతింటుంది. నువ్వు అడిగేది నేను ఇవ్వలేనా? నీకేం కావాలన్నా కోరుకో, ఇస్తాను అని అంటాడు. విష్ణువు సరే అయితే ఇదిగో ఈ గంగిరెద్దు ప్రభువు చాలా రోజుల నుండి కనబడటం లేదట. ఆయన పేరు శివుడు. అతనిని ఈ నందికి అప్పగించు అని అడుగుతాడు. గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను. నేను శివుడిని నా కడుపు నుంచి బయటకు తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి కదా. అలా చేస్తే నా మరణ తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పును క్షమించండి. నా మరణం తథ్యం అని నాకు అర్థమైంది. చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది. దయచేసి ఆ కోరిక తీర్చండి ప్రభు. నేను చనిపోయిన తర్వాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టిగా అంబో అంబో అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసుడు పొట్టను చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసుడు పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి మన పరమశివుడు వస్తాడు. శివుడు కింద పడిపోయిన గజాసుడు తల మీద చేయి పెట్టి, నువ్వు నా పరమ భక్తుడు గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఆ తర్వాత శివుడు వినాయకుడి తలను వేరు చేసినప్పుడు ఈ గజాసుడు తలనే శివుడు మన వినాయకుడికి పెడతాడు. విష్ణువు గంగిరెద్దును ఆడించే నాట్యాన్ని శివుడు చూసి ఎంతో ఆనందపడి ఇక నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఏ ఊరిలో అయితే గంగిరెద్దులు నాట్యాలు చేస్తూ తిరుగుతాయో ఆ ఊరికి నేను నా కుటుంబంతో వస్తాను. అలాగే ఆ గంగిరెద్దుకి ఎవరైతే భోజనం భిక్షగా పెడతారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో వెరజల్లుతుంది. హరిదాసు మన ఇంటికి వచ్చి భిక్షం అడుగుతారు కదా. ఈ హరిదాసు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే.